ఇంటింటి రామాయణం సీరియల్ టుడే ఎపిసోడ్ చక్రధర్ జైల్లో ఉంటాడు. అప్పుడు పల్లవి జైలుకి వచ్చి, డాడీ నువ్వు మామయ్య వాళ్ళ ఫైల్స్ మన ఇంట్లో పెట్టుకోవడం ఏంటి? బయట పెట్టుంటే ఎక్కడైనా దాసుంటే బాగుండేది కదా, నువ్వు అరెస్ట్ కాకుండా ఉండేవాడివి కదా డాడీ అంటుంది. అప్పుడు చక్రధర్ ఎలాగైనా అరెస్ట్ అయ్యాడు వాడిని అమ్మ. ఆ ఫైనాన్సియర్ నేను మాట్లాడే ప్రతి మాటలు వీడియో తీసి తన దగ్గర ఉన్నవి అవి పోలీసులకు చూపించాడు. ఆ వీడియోస్ చూసైనా పోలీసులు నన్ను అరెస్ట్ చేసేవాళ్ళమ్మ. ఇప్పుడు దాని గురించి కాదమ్మా నా టెన్షను, మీనాక్షి అలాగే అవని వాళ్ళ గురించే అమ్మ నాకు టెన్షను అనేసి అంటాడు. అప్పుడు పల్లవి వాళ్ళ గురించి నీకెందుకు డాడీ టెన్షను అనేసి అంటుంది. అప్పుడు చక్రధర్ అసలు అవని అలాగే మీనాక్షి ఎవరో తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావమ్మా అనేసి అంటాడు. అప్పుడు పల్లవి ఏమైంది డాడీ, అసలు ఏం జరిగింది చెప్పు డాడీ అనేసి అంటుంది. అప్పుడు చక్రధర్ అసలు మీనాక్షి ఎవరో కాదమ్మా, తను నా మొదటి భార్య అనేసి అంటాడు. అప్పుడు పల్లవి చాలా షాక్ అయిపోతుంది. అసలు మీనాక్షి మా డాడీ వాళ్ళ మొదటి భార్య ఏంటి అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. డాడీ నాకు తల తిరుగుతుంది, అసలు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా డాడీ అనేసి అంటుంది. అప్పుడు చక్రధర్ నాకు అర్థమవుతుందమ్మా, మీనాక్షి నా మొదటి భార్య, నేను మీనాక్షి మీద ఉన్న మోజుతో తనని పెళ్లి చేసుకున్నాను. తర్వాత మీ అమ్మ రాజేశ్వరికి చాలా ఆస్తుందని తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అనేసి అంటాడు. అని చక్రధర్ నేను అప్పుడు మీనాక్షికి మాటిచ్చానమ్మా, నేను రాజేశ్వరితో ఉన్నప్పుడు నువ్వు రాకూడదు అనేసి, నేను నా ఆస్తి మొత్తం నీకే రాసిస్తాను, నువ్వు రాకపోతే నీ పిల్లలకే చెందుతుంది లాస్ట్కి నా ఆస్తి అనేసి నేను తనకి డాక్యుమెంట్స్ ఇచ్చానమ్మా. ఇప్పుడు అవని పేరు మీదనే ఆస్తి ఉంటుందమ్మా అనేసి అంటాడు. అప్పుడు పల్లవి షాక్ అయిపోతుంది. అసలు అంటే అవని నా అక్క అనేసి అంటుంది. అప్పుడు చక్రధర్ అవునమ్మా నీ సొంత అక్క అవని అనేసి అంటాడు. అప్పుడు పల్లవి షాక్ అయిపోతుంది. పల్లవి మరి అవనికి తెలుసా మీరే వాళ్ళ డాడీ అనేసి అంటుంది. అప్పుడు చక్రధర్ తెలుసమ్మా, హాస్పిటల్లో నేను మీనాక్షిని చంపడం కోసం వెళ్ళినప్పుడు తను మీనాక్షే మీ నాన్న చక్రధర్ అనేసి చెప్పింది అనేసి అంటాడు. అప్పుడు పల్లవి అయితే ఇప్పుడు మీరే వాళ్ళ నాన్న అనేసి అందరికీ చెప్తుంది అనేసి అంటుంది. అప్పుడు చక్రధర్ చెప్పదమ్మా, నా నోటితో నేనే మీనాక్షి వాళ్ళ భర్తను అని చెప్పేదాకా అవని అలాగే మీనాక్షి నా గురించి చెప్పనని అన్నారమ్మా అనేసి అంటుంది. అప్పుడు చక్రధర్ నువ్వు ఎలాగైనా మీనాక్షిని బయటికి పంపించు, లేకపోతే అంతదాకా వస్తే తననైనా చంపేయమ్మా అనేసి అంటాడు. అప్పుడు పల్లవి నన్ను మమ్మీని రోడ్డు మీద అడుక్కోమంటారా, మీరెందుకు మొత్తం ఆస్తి వాళ్ళ పేరు మీద రాశారు, ఆ మీనాక్షి పిల్లలకు చెందుతుందని ఎందుకు రాశారు డాడీ, మేము ఏం చేయాలి ఇప్పుడు, మాకెలా ఆస్తి అనేసి అంటుంది. అప్పుడు చక్రధర్ ఎలాగైనా మీనాక్షిని అయినా చంపేయమ్మా, నువ్వు ఎలాగైనా మీనాక్షిని బయటకన్నా తోలేసేయమ్మా అనేసి అంటాడు. అప్పుడు అవని సరే అనేసి అక్కడి నుంచి ఇంటికి వస్తుంది. వచ్చేసరికి అవని తను కిచెన్లో పని చేసుకుంటూ ఉంటుంది. పల్లవి అవని సీరియస్గా చూస్తూ ఉంటుంది. దూరం నుంచి మీనాక్షి అవనిని అలాగే పల్లవిని ఇద్దరిని గమనిస్తూ ఉంటుంది. అప్పుడే కమల్ వస్తాడు. వచ్చి ఏంటి పల్లవి అంత సీరియస్గా ఉన్నావు, ఏదో పెద్ద సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నావు, ఏదో నీకు విషయం తెలుసు కానీ దాని గురించి మాట్లాడకుండా ఉన్నట్టుగా ఉన్నావేంటి అనేసి అంటాడు. అప్పుడే అవని కూడా వస్తుంది. వచ్చిన తర్వాత పల్లవి ఏం లేదు బావా అనేసి అంటుంది. అప్పుడు కమల్ ఏమీ లేకపోతే ఎందుకు అలా డల్లుగా ఉన్నావు, నీకేదో తెలిసినట్టుంది, అది మాత్రం నువ్వు బయటకు చెప్పడం లేదు అనేసి అంటాడు. అప్పుడు పల్లవి నాకేం తెలియదు బావా అనేసి వెళ్తుంటే మీనాక్షి కనిపిస్తుంది. మీనాక్షిని చూసి కోపంగా ఉండి తన రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మీనాక్షి అవని దగ్గరికి వచ్చి, అమ్మ నీకు నిన్ను కోపంగా చూస్తుందమ్మా అది పల్లవి, అసలు పల్లవికి నిజం తెలిసిందంటావా, మీ నాన్నే వాళ్ళ నాన్న అని తెలిసి ఉంటుందా అనేసి అంటుంది. ఆయన తను నిన్నేమైనా చేస్తుందని నాకు భయంగా ఉందని మీనాక్షి అవనితో అంటుంది. అవని తన గురించి నాకు తెలుసమ్మా, తను ఏదో చేయబోతుంది, మళ్ళీ దొరికిపోతుంది, నాకు తన గురించి నువ్వేం టెన్షన్ పడకమ్మా అనేసి అవని మీనాక్షితో అంటుంది. తర్వాత పల్లవి తన రూమ్లోకి వచ్చి డాడీని ఎలాగైనా బయటికి తీసుకురావాలి, డాడీ ఉంటేనే నాకు ధైర్యంగా ఉంటుంది, ఇప్పుడు ఎవరి హెల్ప్ తీసుకోవాలి అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. శ్రేయ హెల్ప్ తీసుకుంటానని శ్రేయ దగ్గరికి వెళ్తుంది. శ్రేయ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. శ్రేయ అని పిలుస్తుంది, కానీ శ్రేయ మాత్రం చూసి కూడా చూడనట్టుగా మళ్ళీ ఫోన్ మాట్లాడుతుంది. అప్పుడు పల్లవికి కోపం వస్తుంది.